సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశాన్ని సాంకేతికంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు కావచ్చు, స్మార్ట్ టీవీలు కావచ్చు, ఇలా ఉన్నటువంటి నెట్వర్క్లు ఇవన్నింటినీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈ దేశానికి ఒక దిక్సూచిలా మరి ఆనాడు వారు వేసినటువంటి బాటలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. మరి కొన్ని దుష్ట శక్తుల మరి వాళ్ళు ఆ రోజు వారిని హతమార్చడం జరిగింది. వారి ఈ దేశంలో గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ గారు, గతంలో నెహ్రూ గారి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనంతరం రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశాన్ని మరి అభివృద్ధి పథంలో కొన్ని దశాబ్దాలుగా నడిపించినటువంటి పరంపరలో కాంగ్రెస్ పార్టీ వారి అడుగు జాడల్లో నిరంతరం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు వారి అడుగు జాడల్లో నడుస్తామని వారు చూపినటువంటి బాటలో తప్పకుండా మరి ఈ దేశం కోసం, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వారికి ఘనంగా జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కంకలబద్ధులపై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత కూడా రాహుల్ గాంధీ గారు. ఈరోజు దేశ అభివృద్ధిలో, ప్రజాస్వామ్యంలో యువతను కూడా మరి వారి యొక్క నిర్ణయం కీలకం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు 21 సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కు మరి దాన్ని 18 సంవత్సరాలకే కుదించి 18 సంవత్సరాల యువకులు ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశానికి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడడానికి వారు కీలక పాత్ర పోషించాలన్నటువంటి ఉద్దేశంతో యువతకు అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 1944 ఆగస్టు 20వ తారీఖు నాడు ముంబైలో మన మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు జన్మించడం జరిగింది. వారు 1984లో అత్యధిక మెజారిటీతో 420 సీట్లతో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాంకేతిక విప్లవం మనం ఏదైతే అంటా ఉన్నామో అదేవిధంగా సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు టెలికాం వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ ఈరోజు మనం ఇంత సౌకర్యంగా వాటిని వాడుకుంటున్నామంటే దానికి గొప్ప కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు 73, 74 అధికారం కావచ్చు, స్థానిక సంస్థలకు నేరుగా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్కి అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడ్డాయి అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిండు, ఎన్నో వ్యవస్థలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నదంటే కూడా వారు వేసినటువంటి బాటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్.